Hi viewers, welcome to Cooking with Anvas. Today in this video, I am going to show you a simple, very tasty and healthy snack item, Jonna Chekkalu. It is made up of jowar flour, jowar atta, jonna pindi antam kadandi. Danto tayaru chestamu, chala healthy gaanu plus chala tasty gaanu untayi, chala easy preparation. So let us move into the ingredients. We need 1 cup jowar flour. జొన్న పిండి 1 కప్పు, 1 స్మాల్ ఆనియన్ ఫైన్లీ చాప్డ్, ఒక చిన్న ఉల్లిపాయ బాగా సన్నగా తరిగి పెట్టుకోండి, కొరియాండర్ కొత్తిమీర లిటిల్ కొంచెం, కర్రీ లీవ్స్ చాప్డ్ తరిగి పెట్టుకున్న కరివేపాకు కొంచెం, 4 గ్రీన్ చిల్లీస్ క్రష్డ్ ఆర్ యూ కెన్ మేక్ ఇట్ ఇంటూ అ పేస్ట్. సో ఈ 4 పచ్చిమిర్చినండి నేను దంచి పెట్టుకున్నాను, కావాలంటే మిక్సీలో కూడా పేస్ట్ చేసుకోవచ్చు. దెన్ 1 టీ స్పూన్ cumin seeds, 1 టీ స్పూన్ జీలకర్ర, 1.5 టీ స్పూన్ బెంగాల్ గ్రామ్, 1.5 టీ స్పూన్ పచ్చి శనగపప్పు. దెన్ సాల్ట్ యాజ్ పర్ యువర్ టేస్ట్, ఉప్పు రుచికి సరిపడా. Now let us move into the procedure. So before moving into the procedure, we need to take warm water. So let me put on the stove and warm the water. No need to boil water. మరిగించాల్సిన అవసరం లేదండి, వేడి నీళ్లు మాత్రం కావాలి మనకు పిండిని కలుపుకోవడానికి. టు మిక్స్ ద డవ్ we need warm water. సో ప్రొసీజర్ లోకి వచ్చేస్తే, టేక్ ఏ బౌల్, ఇంటూ దట్ బౌల్ యాడ్ జోవర్ ఫ్లోర్. ఫస్ట్ జొన్న పిండి వేసేసుకుంటున్నానండి ఆ బౌల్లోని. దెన్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ ఆనియన్స్, ఉల్లిపాయ వేసేస్తున్నాను. దెన్ వి గోనా యాడ్ గ్రీన్ చిల్లీ పచ్చిమిర్చి. దెన్ we gonna add curry leaves, తరిగి పెట్టుకున్న కరివేపాకు. Then we gonna add coriander, కొత్తిమీర. Then we gonna add Bengal gram, పచ్చి శనగపప్పు వేసేసుకుందామండి. Remember, we need to soak this Bengal gram 15 minutes before making this procedure. సో పచ్చి శనగపప్పు నండి ఒక 15 నిమిషాలు, మనం ఇది మొదలెట్టడానికి ముందు 15 నిమిషాలు నానబెట్టి పెట్టుకోవాలండి. ఓకే, దెన్ we are adding cumin seeds, జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాం. Now add required amount of salt. సో ఉప్పు మీ రుచికి సరిపడా వేసేసుకొని, now we gonna mix the entire thing nicely. yes, దీనంతా కూడా చక్కగా కలిపేసుకుందామండి. ఇప్పుడు ఫస్ట్ దీన్ని మొత్తం వాటర్ లేకుండా యాజ్ సచ్ అలాగే కలిపేయాలి ఫస్ట్. ఆఫ్టర్ దట్ we are going to mix it with warm water. ఫస్ట్ ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు వేడి నీళ్ళు వేసుకుంటూ చక్కగా కలుపుకుందాం అండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపండి. వాటర్ నీడ్స్ టు బి వార్మ్, do not boil. Add little by little. yes, this way the dough is ready. ఈ విధంగా పిండి రెడీ అయిందండి. మనం చేత్తో తీసుకున్నప్పుడు అది చక్కగా ఉండ ఫామ్ అవ్వాలన్నమాట. సో వెన్ వీ టేక్ ఇట్ ఇన్ టు అవర్ హ్యాండ్, వీ కెన్ ఈజీలీ మేక్ ఎ బాల్. యూ షుడ్ బి ఏబుల్ టు మేక్ ఎ బాల్ దిస్ వే. ఇట్ ఈస్ బ్రేకింగ్, దెన్ యూ నీడ్ టు యాడ్ లిటిల్ మోర్ వాటర్. అది విరిగిపోతున్నట్టయితే ఇంకొంచెం నీళ్ళు వేసుకొని ఆ విధంగా ఉండలు తయారు చేసుకుందాం అండి. దిస్ వే వీ హ్యావ్ టు మేక్ బాల్స్ అవుట్ ఆఫ్ ఇట్. ఈ విధంగా ఉండలు తయారు చేసి పెట్టుకోవాలండి. సో ఐఎమ్ షోయింగ్ యూ ఫ్యూ నౌ, ద రిమైనింగ్ డఫ్ ఆల్సో టు బి మేడ్ ఇన్ టు balls like this. మిగిలిన పిండిని కూడా ఈ విధంగా బాల్ చేసుకోవాలండి, బాల్స్ గా. Now we need to take each ball and spread it flat on any cover. I have taken an aluminum foil here. You can take any other cover like oil covers and all will be available now. సో మనకు ఆయిల్ ప్యాకెట్ కవర్స్ వస్తాయి కదండి, అది కానీ ఈ విధంగా అల్యూమినియం ఫాయిల్స్ కానీ ఏదైనా సరే ఎనీ ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాని మీద ఈ బాల్స్ ని మనం తట్టుకోవాలండి, ఫ్లాట్ గా తట్టుకోవాలి. సో in order the dough not to stick to this, we have to apply some oil over this. సో మనం కొంచెం అంతా ఆయిల్ రాసుకుంటే ఆ ఉండ అనేది దీనికి అతుక్కోకుండా ఉంటుందన్నమాట. సో నౌ స్ప్రెడ్ ఇట్ దిస్ వే. ఈ విధంగా పల్చగా తట్టుకోవాలండి చేత్తోటి. ఇఫ్ ద ఎడ్జెస్ ఆర్ బ్రేకింగ్, అడ్జస్ట్ దిస్ వే. చివరి అంచులు కనుక విరిగిపోతున్నట్టయితే వాటిని ఈ విధంగా కొంచెం దగ్గరికి నొక్కుతూ చక్కగా పల్చగా తట్టేసుకోండి. yes, this is ready.
Now we gonna deep fry this. So ఇది విధంగా తయారైపోయిందండి, తట్టేసుకున్నాము. దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేయాలి మనం ఆయిల్ లో. So I am going to put a pan and heat it. So ఇప్పుడు ఆయిల్ ని వేడి చేస్తున్నామండి. The oil is hot. నూనె వేడికిపోయిందండి. Now let us put this చెక్క in oil. So ఈ విధంగా జొన్న చెక్కను ఆయిల్ లో వేసేసుకున్నామండి. One more is going into oil. Yes, be careful while you drop it into oil. It may break. So విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆయిల్ లో వేసేటప్పుడు జాగ్రత్తగా జారవిడ్చాలండి. Do not forget to grease your hands and foil. Do not forget to grease your hands and foil, okay? Otherwise the dough may stick to your hands or the foil. So meanwhile they are getting fried. Let me turn them carefully. So జాగ్రత్తగా ఇంకో పక్క కూడా వేయించుకుంటున్నామండి. Fry them until they get a nice golden color. మంచి బంగారు రంగు వచ్చే వరకు అండి చక్కగా వేయించుకోవాలి. Fry them on a medium flame. మీడియం మంట మీద పెట్టి వేయించుకోవాలండి. ఫుల్ పెడితే మాడిపోతాయి అన్నమాట. Yes, nice color, right? We have got the color. మంచి బంగారు రంగు వచ్చేసిందండి. Now let us take them out. They will be very crispy when eaten hot. వేడివేడిగా తింటే చాలా కరకరలాడుతూ భలే ఉంటాయండి. If you want to eat soft, then allow it to cool and eat. మెత్తగా ఉంటాయి అన్నమాట చల్లారాక. Yes, now we're gonna fry the remaining two. Yes, tasty జొన్న చెక్కలు రెడీ. ఓకేనా అండి, జొన్న చెక్కలు రెడీ అయిపోయినాయి. చూడడానికి చాలా బాగున్నాయి కదా, కరకరమంటూ ఉన్నాయి. వేడివేడిగా ఉన్నప్పుడే తినేసేయండి, చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా ఈ జొన్న చెక్కలు అనేది అప్పటికప్పుడు చేసుకొని అప్పటికప్పుడు తినేస్తే చాలా బాగుంటుంది. So you have to make it instantly and eat it instantly. Tastes so good. You cannot store them, okay? They become hard on storage, okay? So please do try this recipe. Very tasty one. And if you like this recipe, please do hit the like button, share it with your friends, and also please subscribe our channel Cooking with Anuvas. తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, అండ్ తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.